ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి. అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది. ఒక అడిషనల్ డీజీ ఆఫీసర్ నేస్తున్నాం. ఆ పోస్టింగ్ ఎలా ఉందంటే పనిష్మెంట్ పోస్టింగ్ కింద వేసినట్టుగా ఉంది. చాలామంది ఆ పోస్ట్ వేయంగానే అతన్ని పనిష్మెంట్ కింద వేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటి నుంచి దాన్ని రివైవ్ చేయదలుచుకున్నాము. ఈరోజు ఏదైతే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో కన్సర్న్ కమిషనర్స్ దగ్గర ఒక వింగ్ కింద పనిచేస్తుంది. ఆ వింగ్ ఎలా ఉందంటే కమిషనర్ గారు ఒకవేళ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే తప్ప ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి కష్టం అవుతుంది. ఇట్ ఈజ్ లైక్ ఎన్ సిక్స్త్ ఫింగర్. అట్లా కాకుండా అడిషనల్ డీజీ స్థాయిలో డీజీపీ తర్వాత ఈ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్కు సంబంధించి డీజీఆర్ అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ నేసి కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ను తయారు చేసి ఎక్కడ కూడా సిగ్నల్ జంప్ చేసినా, స్పీడింగ్ చేసినా, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు ఉన్నాయో, ఫ్రీ లెఫ్ట్ ఎక్కడైతే ప్రాబ్లం అవుతున్నదో అన్ని సీసీ కెమెరాలు పెట్టి అన్ని కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏరియాలో హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ మనం గూగుల్ సంస్థతో ఒక ఎంఓయూ చేసినాం. ఈ ట్రాఫిక్ సిస్టమ్ని అంతా స్టడీ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. ఐఎస్ఐ యాక్టివిటీని నియంత్రించాలంటే కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు ఆక్టోపస్ లాంటి సంస్థల్ని, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని, లేకపోతే మిలిటెంట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి గ్రేహాండ్స్ లాంటి సంస్థలను ఒకప్పుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన మన పోలీస్ వ్యవస్థ ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. అందుకే ఈరోజు నూతనంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖలో ఈరోజు ఈగల్ ఫోర్స్, డ్రగ్స్ గంజాయి ఒక మహమ్మారిగా మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నది. పంజాబ్ రాష్ట్రం ఈరోజు నిర్వీర్యం కావడానికి డ్రగ్స్ ఒక ప్రధానమైన శత్రువుగా ఆ రాష్ట్ర యువత మీద ప్రభావం చూపిస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి ఎంతో శ్రమకు తమ జీవితాన్ని మొత్తం శ్రమ రూపంలో సంపాదించి పెడితే ఒకరో ఇద్దరో పిల్లలుంటే ఆ పిల్లలు డ్రగ్స్ బారిన పడితే ఆ వ్యసనాల వల్ల తల్లిదండ్రులకు తీరని దుఃఖం ఉన్నది. ఈరోజు వింత పోకడల వల్ల, విపరీతమైన దురలవాట్ల వల్ల డ్రగ్స్ గంజాయి కూడా ఒక మహమ్మారిగా మన సమాజాన్ని పట్టి పీడిస్తుంది. అందుకే ఈ డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి మన రాష్ట్రంలోనే, మన పక్క పట్టణంలో కాదు, పక్క రాష్ట్రాలు, పక్క దేశాల నుంచి వస్తున్న డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి ఈరోజు ఈగల్ ఫోర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసినాం. దేశంలోనే, ప్రపంచంలోనే పోటీ జరుగుతాయి డ్రగ్స్ నియంత్రణలో. మొట్టమొదటి స్థానం తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఆ గుర్తింపు వచ్చింది. సివి ఆనంద్ గారు హైదరాబాద్ కమిషనర్గా ఆ అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయినా సమస్య తీరలేదు. ఈ సమస్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది ఒక మన రాష్ట్ర సమస్యగా, దేశ సమస్య. ఇతర రాష్ట్రాలతోని కోఆర్డినేట్ చేసుకొని, ఇతర రాష్ట్ర అధికారులతోని సమన్వయం చేసుకొని ఈరోజు వ్యవస్థను బలోపేతం చేసుకొని డ్రగ్స్ మీద, గంజాయి మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధం ప్రకటించింది. అదేవిధంగా న్యాచురల్ కలామిటీస్ లేదా క్లైమేట్ చేంజెస్, ఆఫ్టర్ కోవిడ్ క్లైమేట్ చేంజెస్తోని క్లౌడ్ బస్ ద్వారా విపరీతమైన వర్షాలు మన హైదరాబాద్ కానీ మన నగరాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ డే 2 సెంటీమీటర్స్ వర్షపాతం పడుతుంది అని అంచనాలు వేసుకొని మన యొక్క మౌలిక వసతులను మనం ఏర్పాటు చేసుకున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సివరేజ్ వ్యవస్థ కానీ, మన రోడ్ల వ్యవస్థ కానీ క్లైమేట్లో వచ్చిన చేంజెస్ వల్ల 2 అవర్స్లో 20 నుంచి 40 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఈరోజు పడుతుంది. మొన్న ఖమ్మంలో వచ్చిన వరదలకు దాదాపుగా 39 సెంటీమీటర్లు 2 గంటల్లో వర్షం పడ్డది. ఈ మధ్యకాలం హైదరాబాద్లో పడ్డ వర్షాలు 2-3 అవర్స్లోనే 20-25 సెంటీమీటర్స్ వర్షం పడుతుంది. ఈ క్లైమేట్ చేంజెస్తోని అదేవిధంగా కొంతమంది కుంటలు, చెరువులు, నాలాలు కబ్జా పెట్టుకొని నీళ్లు ఉండాల్సిన ప్రాంతాలని దుర్మార్గులు, అక్రమార్కులు ఆక్రమించుకుంటే ఆ నీళ్లు మన కాలనీలను ఆక్రమించుకుంటున్నాయి. నీళ్లు ఉండే స్థావరాన్ని మనం కబ్జా పెడితే ఆ నీళ్లు అక్కడ ఉండకుండా మన ఇళ్లలోకి వస్తున్నాయి.
అందుకే ఈరోజు చెరువులను, కుంటల్ని, నాలాలని, నీటి నిల్వ చేసే ప్రాంతాలను కాపాడడానికి హైడ్రాను మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత విమర్శించినా, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మనం పెట్టుకున్న లక్ష్యంతో మనం ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఆ లేక్లను పునరుద్ధరించి రేపు సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా కైట్ ఫెస్టివల్స్ని ఎక్కడైతే ఆక్రమణలకు గురైన లేక్లు ఉన్నాయో వాటిని పునరుద్ధరించి ఈరోజు కైట్ ఫెస్టివల్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నాం. You're watching Next India TV, revealing the truth of tomorrow.